దేవర పార్ట్ 1 మూవీ సక్సెస్ఫుల్గా మొదటి వారాన్ని కంప్లీట్ చేసేసుకుంది. దేవర పార్ట్ 1 సినిమా ప్రపంచవ్యాప్తంగా జరిగిన థియేట్రికల్ బిజినెస్ 200 కోట్ల రూపాయలు. ఈ 200 కోట్ల రూపాయలకి గాను ప్రతి ఏరియాలో మొదటి వారం కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంతెంత షేర్ రాబట్టిందో మొత్తం గ్రాస్ ఎంతో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మన 2 తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. నైజాం ఏరియాలో దేవర 1 సినిమాని 45 కోట్ల రూపాయలకి థియేట్రికల్ బిజినెస్ చేశారు. దానికి గాను మొదటి వారం కంప్లీట్ అయ్యేటప్పటికి 50 కోట్ల రూపాయల షేర్ని వసూలు చేసింది. 5 కోట్ల రూపాయల ప్రాఫిట్ రాబట్టింది. సీడెడ్ ఏరియాలో మొత్తం థియేట్రికల్ బిజినెస్ 23 కోట్ల రూపాయలకి, అంటే ఏ హీరోకి ఇంతవరకు సీడెడ్ ఏరియాలో ఇంత బిజినెస్ జరగలేదు. ఈ 23 కోట్ల రూపాయలని కూడా మొదటి వారం కంప్లీట్ అయ్యేటప్పటికే 25 కోట్ల రూపాయల షేర్ని కలెక్ట్ చేసింది. అంటే 2 కోట్ల రూపాయలు ప్రాఫిట్ కూడా తీసుకుంది. ఇక ఉత్తరాంధ్ర 13 కోట్ల రూపాయలకి థియేట్రికల్ బిజినెస్ చేస్తే 14 కోట్ల రూపాయల షేర్ని కలెక్ట్ చేసింది. గుంటూరు డిస్టిక్లో 10 కోట్ల రూపాయలకి థియేట్రికల్ బిజినెస్ చేస్తే 12 కోట్ల రూపాయల షేర్ వెనక్కి రాబట్టింది. ఈస్ట్ గోదావరి 8 కోట్లకు అమ్మితే 8 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. వెస్ట్ 7 కోట్ల రూపాయలకు అమ్మితే 7 కోట్ల రూపాయలు వెనక్కి తెచ్చింది. కృష్ణ 8 కోట్ల రూపాయలకి థియేట్రికల్ బిజినెస్ చేస్తే 8 కోట్ల రూపాయల షేర్ని వెనక్కి తెచ్చింది. నెల్లూరు 5 కోట్ల రూపాయలకి అమ్మితే 5 కోట్ల రూపాయల షేరు వెనక్కి వచ్చింది. తమిళనాడులో 4 కోట్లకు అమ్మితే మొదటి వారం కంప్లీట్ అయ్యేటప్పటికి 4 కోట్ల రూపాయల షేరు వెనక్కి తీసుకొచ్చింది. కేరళలో 2 కోట్లకి అమ్మితే 1 కోటి మాత్రమే షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి రూపాయలు రావాల్సి ఉంది. కర్ణాటక మొత్తం 16 కోట్ల రూపాయలకి థియేట్రికల్ బిజినెస్ చేస్తే మొదటి వారం కంప్లీట్ అయ్యేటప్పటికి 17 కోట్ల రూపాయల షేర్ వెనక్కి తెచ్చి 1 కోటి రూపాయలు ప్రాఫిట్ తీసుకుంది. ఇక నార్త్ ఇండియా హిందీ బెల్ట్లో థియేట్రికల్ బిజినెస్ 20 కోట్లకు గాను చేశారు. మొదటి వారం కంప్లీట్ అయ్యేటప్పటికి 25 కోట్ల రూపాయల షేర్ని వెనక్కి తీసుకొచ్చి 5 కోట్ల రూపాయల ప్రాఫిట్ని తీసుకుంది. ఓవర్సీస్ అంటే ఇతర దేశాలలో మొత్తం థియేట్రికల్ బిజినెస్ 28 కోట్ల రూపాయలకి జరిగింది. మొదటి వారం కంప్లీట్ అయ్యేటప్పటికి ఓవర్సీస్ అన్ని ఏరియాలు కూడా కలుపుకొని 32 కోట్ల రూపాయల షేర్ని వెనక్కి తీసుకొచ్చింది. 4 కోట్ల రూపాయల ప్రాఫిట్ని కూడా తీసుకుంది. దసరా హాలిడేస్ కూడా ముందు ఉండడం వల్ల దేవర పార్ట్ 1 సినిమా ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా 450 కోట్ల రూపాయల గ్రాస్ షేర్ పరంగా చూసుకుంటే సుమారుగా 240 కోట్ల రూపాయల షేర్ని రాబట్టే అవకాశం ఉంది.